చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోంచి ఒక చాలా ఆసక్తికరమైన వ్యూహం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఏదో పెద్ద యుద్ధరంగంలో పుట్టింది కాదు, ఒక మామూలింట్లో ఒక మామూలు సంఘటన నుండి పుట్టింది. పదండి, ఆ కథేంటో చూద్దాం. అసలు ఒక చిన్న గిన్నెలో ఉన్న వేడి భోజనానికి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఏంటి సంబంధం? వినడానికి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని నమ్మండి, ఒక వేడి అన్నం గిన్నె ఏకంగా భారతదేశ చరిత్ర గతినే మార్చేసింది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే పదండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. ఓకే, మనమిప్పుడు క్రీస్తుపూర్వం 320వ సంవత్సరంలో ఉన్నాం. అప్పటికి చంద్రగుప్త మౌర్యుడు ఇంకా చక్రవర్తి కాలేదు. శక్తివంతమైన నంద సామ్రాజ్యం మీద యుద్ధం చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఏం చేయాలో తెలియక అజ్ఞాతంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతున్నాడు. అలా ఓ రోజు తిరుగుతుండగా తన కళ్ల ముందు ఒక చాలా సాధారణమైన దృశ్యం కనిపించింది. ఒక తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తోంది, అంతే. కాని ఆ చిన్న సంఘటనే ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతమైన ఆలోచనకు పునాది వేస్తుందని చంద్రగుప్తుడు అస్సలు ఊహించలేదు. ఆ తల్లి తన కొడుకుతో అన్నమాటలివి. ఆ బాబు వేడివేడి అన్నాన్ని మధ్యలోంచి తినబోతే నోరు కాల్చుకున్నాడు. అప్పుడా తల్లి అంది, అలా మధ్యలో తినకూడదు నాన్నా, ముందు చుట్టూ అంచుల్నుంచి తిను, అక్కడ చల్లగా ఉంటుంది. అంతే. ఆ మాటలు చంద్రగుప్తుడు చెవిలో పడ్డాయి. కాని మెదడులో మాత్రం ఒక మెరుపు మెరిసింది. ఇది కేవలం అన్నం తినడం గురించి కాదు, అంతకంటే చాలా పెద్ద విషయమని గ్రహించాడు. అక్కడే అంతా మారింది. తాను చేసిన తప్పేంటో చంద్రగుప్తుడికి ఆ క్షణంలో అర్థమైపోయింది. నంద సామ్రాజ్యం అనేది ఆ వేడి అన్నం గిన్నెలాంటిది. దాని రాజధాని పాటలీపుత్రం ఆ వేడివేడి కేంద్రంలాంటిది. తను నేరుగా కేంద్రాన్ని ఢీకొట్టాలని చూశాడు. అందుకే నోరు కాల్చుకున్నాడు. అదే ఓడిపోయాడు. అసలు వ్యూహం అది కాదు. ముందు అంచులని, అంటే బలహీనంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలను గెలుచుకోవాలి. అలా బలాన్ని పెంచుకొని నెమ్మదిగా కేంద్రాన్ని చుట్టుముట్టాలి. ఇదే చంద్రగుప్త వ్యూహంగా మారింది. సరే, ఈ అద్భుతమైన ఐడియా ఎలా పుట్టిందో చూశాం కదా. మరి దాన్ని ఆచరణలో పెట్టి చంద్రగుప్తుడు చరిత్రను ఎలా మార్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న గమనిక, ఎంత పెద్ద మార్పుకు కారణమైందో చూడటం నిజంగా గ్రేట్ కదా. చూసారా, ఆ తల్లి మాటలు తన మైండ్లో ఎలా రిజిస్టర్ అయిపోయాయో. చంద్రగుప్తుడు వెంటనే తన ప్లాన్ మార్చేశాడు. ఇకపై నేరుగా నంద సామ్రాజ్య రాజధానిపై దాడి చేసే ప్రసక్తే లేదు. ఫస్ట్ స్టెప్, దాన్ని అవాయిడ్ చేశాడు. ఆ తర్వాత అన్నం గిన్నెలో అంచులు ఎలా ఉంటాయో అలాగే సామ్రాజ్యం చుట్టూ ఉన్న చిన్న చిన్న భూభాగాలను ఒక్కొక్కటిగా గెలుచుకోవటం మొదలుపెట్టాడు. అలా చేస్తూ నెమ్మదిగా తన సైనిక బలాన్ని పెంచుకున్నాడు. అంతేకాదు, చాలా కీలకమైన పొత్తులు కూడా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, కేంద్రం అంటే నంద సామ్రాజ్యం చుట్టూ ఉన్న బలమంతా కోల్పోయి వీకైపోయింది. ఇక ఫైనల్గా అలా బలహీనపడిన కేంద్రాన్ని చుట్టుముట్టి చాలా సులభంగా స్వాధీనం చేసుకుని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సింపుల్ బట్ బ్రిలియంట్. సో ఈ మొత్తం వ్యూహం వెనుకనున్న అసలైన సూత్రం ఇదే. అత్యంత బలమైన పాయింట్తో ఎప్పుడూ నేరుగా తలపడకూడదు. ముందు బలహీనమైన అంచులమీద దృష్టిపెట్టి మన బలాన్ని పెంచుకోవాలి. ఈ ఒక్క వాక్యం నిజంగా కేవలం యుద్ధాల్లోనే కాదు, మన జీవితంలో ఎన్నోసార్లు పనికొస్తుంది. సరే, ప్రాచీన చరిత్రలోంచి ఇప్పుడు మన వర్తమానంలోకొద్దాం. వేల ఏళ్లనాటి ఈ వ్యూహం ఈరోజు మన జీవితాలకి కూడా అద్భుతంగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దామా? రెడీనా? ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సూత్రం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో పెద్ద పెద్ద కంపెనీలతో నేరుగా పోటీ పడకుండా ముందు చిన్న చిన్న మార్కెట్లను టార్గెట్ చేయడం. కెరీర్ గ్రోత్లో ఒకేసారి పెద్ద ప్రాజెక్ట్ మీదకు దూకకుండా ముందు బేసిక్ స్కిల్స్ అన్నీ పక్కాగా నేర్చుకోవడం. ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్లో అయితే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఒక పెద్ద సమస్యని చూసి భయపడకుండా అందులో ఈజీగా సాల్వ్ చేయగలిగే చిన్న భాగాలతో మొదలుపెట్టడం. ఇవన్నీ చంద్రగుప్త వ్యూహం యొక్క ఆధునిక రూపాలే అన్నమాట. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే. సక్సెస్ అనేది ఎప్పుడూ బలంగా, ఇంపెనట్రబుల్గా కనిపించే కేంద్రాన్ని బద్దలు కొట్టడానికి తొందరపడటంలో ఉండదు. విజయం అంచుల నుండి నెమ్మదిగా పద్ధతిగా మన బలాన్ని పెంచుకుంటూ విస్తరించడంలోనే ఉంటుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో మనం ఏ కేంద్రాన్ని నేరుగా ఢీకొట్టడానికి మళ్లీ ప్రయత్నిస్తున్నాం? అది ఒక పెద్ద లక్ష్యం కావచ్చు,
ఒక కష్టమైన అలవాటు కావచ్చు. బహుశా దాన్ని గెలవడానికి సరైన మార్గం అంచుల నుండి మొదలుపెట్టడమేమో. దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సరే, మరీ ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ కాంప్లెక్స్ ఐడియాని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనందరికీ తెలిసిన ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక గిన్నెలో వేడివేడి అన్నముంది. ఓ పిల్లాడు ఆకలితోనో ఆత్రంతోనో నేరుగా గిన్నె మధ్యలో చెయ్యి పెట్టేశాడు. ఏమవుతుంది? అంతే, వేడికి వేళ్ళు కాలిపోయాయి. మనలో చాలామందికి ఈ సీన్ తెలిసిందే కదా. ఇంట్లో పెద్దవాళ్లు కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఆ గిన్నెనే తీసుకుందాం. మధ్యలో చూస్తే భగ్గుమంటూ ఉంటుంది, చాలా వేడిగా. అదే అంచులవైపు కొంచెం చల్లగా, తినడానికి వీలుగా ఉంటుంది. సో ఆ పిల్లాడి చేసిన తప్పేంటి? డైరెక్ట్గా ఆ హాట్ సెంటర్ని టచ్ చేయడం. అదే అంచుల నుంచి మెల్లగా తినడం మొదలుపెట్టుంటే సేఫ్గా ఉండేది. ఇదే మనం మాట్లాడుకుంటున్న ప్రిన్సిపుల్కి బేస్. ఓకే, వేడి అన్నం గిన్నె కథ బావుంది. కాని ఈ చిన్న కథ నుంచి ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద సామ్రాజ్యం కథలోకి వెళ్దాం. అవును, ఈ ప్రిన్సిపల్ కేవలం భోజనం దగ్గరే ఆగిపోలేదు, ఏకంగా రాజ్యాల్ని గెలవడానికి కూడా ఉపయోగపడింది. వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మాట చూడండి, బలమైన ప్రదేశంపై నేరుగా దాడి చేయకూడదు. ఎంత సింపుల్గా ఉంది, కాని దీని వెనుక ఓ పెద్ద స్ట్రాటజీ ఉంది. ఇది ఒక లెజెండరీ లీడర్ నేర్చుకున్న పాఠం. అంటే పవర్ఫుల్గా ఉన్న చోట డైరెక్ట్గా తలపట్టం తెలివైన పని కాదన్నమాట. మరి ఈ పాఠం నేర్చుకున్న గ్రేట్ పర్సన్ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరో కాదు, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడే. మరి ఈ హాట్ సెంటర్ ప్రిన్సిపల్ ఒక ఎంపైర్ని కట్టడంలో ఎలా హెల్ప్ అయిందో తెలుసుకుందామా? చంద్రగుప్తుడి స్ట్రాటజీని చూస్తే ఈ ప్రిన్సిపల్ ఎంత పర్ఫెక్ట్గా వాడాడో అర్థమవుతోంది. స్టెప్ 1, ఆయన డైరెక్ట్గా పవర్ఫుల్ రాజధాని మీదకు వెళ్లలేదు. ముందుగా చుట్టూ ఉన్న చిన్న చిన్న బలహీనమైన రాజ్యాలను, అంటే కూల్ ఎడ్జెస్ని గెలుచుకున్నాడు. స్టెప్ 2, ఆ గెలిచిన ప్రాంతాల నుంచి పవర్, ఆర్మీ, డబ్బు అన్నీ కూడగట్టుకున్నాడు. స్టెప్ 3, ఇలా చేస్తూ నెమ్మదిగా మెయిన్ సెంటర్ని వీక్ చేశాడు. ఇక ఫైనల్గా స్టెప్ 4, ఆ సెంటర్ ఎప్పుడైతే బలహీనపడిందో అప్పుడు ఈజీగా దాన్ని జయించాడు. సింపుల్ బట్ బ్రిలియంట్. సరే, చంద్రగుప్తుడి కథంతా బాగుంది, కానీ ఆ పాతకాలం స్ట్రాటజీకి మన లైఫ్కి సంబంధమేంటి? ఇప్పుడు చూద్దాం ఈ ప్రిన్సిపల్ని మనం ఈరోజు మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చో. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్ తీసుకోండి. చాలామంది చేసే తప్పేంటి? క్వశ్చన్ పేపర్ చూడగానే అన్నిటికంటే కష్టమైన ప్రశ్నతో స్టార్ట్ చేస్తారు. అది హాట్ సెంటర్ని ముట్టుకున్నట్టే. టైం వేస్ట్, టెన్షన్ పెరుగుతుంది. దానికి బదులుగా ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ పూర్తి చేసి మార్క్స్ గ్యారంటీ చేసుకొని కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యాక అప్పుడు ఆ కష్టమైన ప్రశ్నల దగ్గరికి వెళ్లడం బెస్ట్ గదా. ఇదే లాజిక్ బిజినెస్లో కూడా వర్కౌట్ అవుతుంది. మార్కెట్లో ఆల్రెడీ ఉన్న పెద్ద లీడర్తో డైరెక్ట్గా పోటీ పడటం అంటే సూసైడ్ చేసుకున్నట్టే. అది హాట్ సెంటర్, చాలా రిస్క్. దానికి బదులుగా ఏం చేయాలి? ఎవరు పెద్దగా పట్టించుకొని ఒక చిన్న నీష్ మార్కెట్ని, అంటే కూల్ ఎడ్జ్ని పట్టుకోవాలి. అక్కడ మీ బ్రాండ్ని బిల్డ్ చేసి లాయల్ కస్టమర్స్ని సంపాదించుకున్నాక ఆ బేస్తో నెమ్మదిగా ఎక్స్పాండ్ అవ్వాలి. కొత్త జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డేనే కంపెనీలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తా అని దూకకూడదు. ముందుగా చిన్న చిన్న టాస్క్లు పర్ఫెక్ట్గా చేస్తూ చుట్టూ ఉన్న వాళ్లతో మంచి రిలేషన్స్ పెంచుకొని అసలు సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఒకసారి మీ మీద నమ్మకం వచ్చాక అప్పుడు పెద్ద ఛాలెంజెస్ తీసుకోవచ్చు. సో మనం ఇంతసేపు మాట్లాడుకున్నదంతా ఒక్క లైన్లో చెప్పాలంటే అదే ది 1 లైన్ రూల్. ఈ మొత్తం కాన్సెప్ట్కి ఇదే గుండెకాయ లాంటిది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మధ్యలోంచి మొదలుపెట్టడం డేంజర్, అంచునుంచి మొదలుపెట్టడం సేఫ్. ఇది ఎగ్జామ్ అయినా, బిజినెస్ అయినా, లైఫ్లో ఏదైనా సరే ఈ రూల్ వర్తిస్తుంది. మరి వెళ్లే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, ప్రస్తుతం మీ లైఫ్లో ఉన్న హాట్ సెంటర్ ఏంటి? అంటే మీరు సాధించాలనుకుంటున్న అతిపెద్ద కష్టమైన లక్ష్యమేది? మరి దాన్ని రీచ్ అవ్వడానికి మీరు ఈరోజే మొదలుపెట్టగల కూల్ ఎడ్జెస్, అంటే చిన్న చిన్న సేఫ్ స్టెప్స్ ఏమున్నాయి? సమాధానం మీ దగ్గరే ఉంది.